డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముస్లింల గురించి మాట్లాడిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు వక్రీకరించి మాట్లాడుతున్నారని జనసేన మైనార్టీ నాయకులు కర్నూలులో అన్నారు. పహల్గాం ఉగ్రదాడి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారందరూ కూడా ముస్లింలని చెప్పారని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు దానిని తప్పుడు ప్రచారం చేస్తూ ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని హజ్ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ షేక్ మీజాబేగ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ కు అన్ని మతాలపై గౌరవం ఉందన్నారు. ఎవరిని తక్కువ చేసి మాట్లాడారని ఆయన తెలిపారు. ముస్లిం సమాజంపై అభిమానం ఉన్నందుకే కర్నూలులోని రోజా దర్గాకు పవన్ కళ్యాణ్ 5 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చారని తెలియజేశారు. ఉన్న ముస్లింలందరూ పవన్ కళ్యాణ్ గారి పైన చాలా దుష్ప్రచారం చేస్తూ ముస్లిం సమాజానికి దూరం చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకున్న వైసీపీ మూకలు ఏ విధంగా ఆయన పైన ఒక తప్పుడు ప్రచారాన్ని ఈరోజు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఈరోజు తిప్పికొట్టడానికి మీ అందరి ముందుకు వచ్చాను. క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఇది ముస్లింలకు చెందింది కాదు, ముస్లింలు దీంట్లో ఏ విధంగా పాలు పంచుకోలేదనే ఒక పాయింట్ చెప్తూనే ఎవరైతే తీవ్రవాదులు అటాక్ చేశారో వాళ్ళు ఇస్లాం ప్రాక్టీస్ చేస్తారని చెప్పారు తప్ప ఆ తీవ్రవాదుల్ని సంబోధించి ఆయన చెప్పిన మాట తప్ప మొత్తం యావత్ ముస్లిం ప్రపంచంలో ఉన్న ముస్లింలందరినీ దీన్ని ఆపాదించాలని చెప్పి ముస్లింల పైన ఈ ముద్రని కంకణం కట్టుకొని వైసీపీ దుష్ప్రచారంలో భాగంగా ఈ విధంగా ఈ చెప్పిన మాటల్ని వక్రీకరించి ఏ విధంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారో మనం అందరం క్లియర్గా చూడొచ్చు. ఇస్లాంని నేను ఎక్కడ బ్లేమ్ చేయట్లేదని క్లియర్గా ఆయన అంత స్పష్టంగా చెప్తున్న తర్వాత కూడా ఇంత క్లియర్గా ముస్లింల పైన ఒక స్టాండ్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఇంత మాట చెప్తున్నప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకం చేయాలని చెప్పి ముస్లింలతో ఆయనను దూరం చేయాలని చెప్పి ముస్లిం సమాజంలో ఆయనని తప్పుడు ముద్ర వేయాలని చెప్పి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం. ఇంకొక మన వైసీపీకి చెందిన నాయకులు ఈ విధంగా వార్తల్ని దుష్ప్రచారం చేస్తున్నారు. ఉన్న వార్తని దాన్ని మార్చి వాళ్ళ ఇష్ట రీతిగా ఈరోజు ముస్లిం సమాజాన్ని పవన్ కళ్యాణ్ దూరం చేయడానికి ఏ విధంగా వాళ్ళు మరి సిఏఎన్ఆర్సీ టైంలో ఏ విధంగా మొహాలు చాటేశారు. అంటే ఈ వైసీపీ పార్టీ కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలి, వీళ్ళ మధ్యలో గొడవలు సృష్టించాలి. అలా కాకపోతే మతతత్వ గొడవలైన ఒక మతాన్ని ఇంకో మతం పైకి ఎగదోసైన మతతత్వ రాజకీయాలు చేయాలి అన్న ఏకైక ఉద్దేశంతో ఉన్నారు. ఆయన ఏం చెప్పారు? ఉగ్రవాదులు ముస్లింలు. ఏ ఉగ్రవాదులు? కాశ్మీర్లో కాల్పులు చేసిన ఉగ్రవాదులు ముస్లింని 26 మంది చనిపోతే దాంట్లో ఒక ముస్లిం చనిపోయారు. ఆ ముస్లిం కూడా వచ్చేసి ఉగ్రవాదులతో పోరాడి చనిపోయాడు. ఆ రోజు మాతో పాటు అందరితో పాటు అప్రిషియేట్ చేశాడు. అది కదా భారతదేశం పైన ఉన్నటువంటి. ఒంగోలు పోలీస్